భాగ్యనగరములోన మంజీర వసించు పౌరులకు పంచదారను బోలు మంజీర మంచి నీరసగేదవు ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే పల్లెటూళ్ళను కూర్మి మంజీర తల్లి మన లాలించి స్నానపానాదులను మంజీర సమకూర్చెదవు నీవు పట్టణములాను తోబుట్టువల ప్రేమించి ధాన్యరాశుల నంపి మంజీర తరచు పోషించేదవు ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే. అందరిది అబ్జర్వ్ చేయండి, అందరిది గమనించండి. ఏంటి చాలా బాగా చెప్తున్నారు. ఒడ్లు ఇప్పుడు రైతు ఎప్పుడైతే పొలం దున్నుతాడో ఎప్పుడైతే ధాన్యాలు కాస్తాయో అప్పుడు అవి ఇంటికి చేరుతాయి. తరువాత జొన్నలు కూడా పండించినప్పుడు రైతు ఎంతో శ్రమిస్తాడు. రైతు రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రింపగలు రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రనక పగలనక ఎంతో కష్టించి అతను పస్తుండ నుండి మనకు ధాన్యాన్ని జొన్నలను అందిస్తున్నా. ఇవే కాకుండా రకరకాల పంటలను చెరుకు ఇలా ఎన్నో రకాల పంటలను అందిస్తున్నా. కాబట్టి రైతు 6 నెలలు కష్టించినా హాయిగా నిద్రపోలేడు, హాయిగా తినలేడు. కాబట్టి రైతుని మనం ఎప్పుడూ మర్చిపోరా. అలాగే రైతు మనకు ఎట్లా సేవ చేస్తుందో రైతుకు కూడా మంజీర నది కూడా రైతుకే కాకుండా ఈ పల్లె ప్రజలకు కూడా మంజీర ఎంతో మేలును కలిగిస్తోంది. కాబట్టి ఏ నదినైనా సరే మనము కలుషితం కాకుండా మనము కాపాడుకోవాలి. అది మనందరి బాధ్యత. మనందరము దీన్ని పాటిస్తే నదులు ఎప్పటికీ కలుషితం కావు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆ నదులు మనల్ని సత్తువని చేకూరుస్తాయి. కాబట్టి నదులను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత చూడండి, మీరు వృత్తుల గురించి చెప్తున్నారు. వృత్తులు అంటే వివిధ రకాలుగా ఉంటారు. కుమ్మరి, వడ్రంగి, రైతు ఇలా రైతులు మన పల్లెల్లో ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ రైతులు ఎంతో కష్టిస్తారు. అది మన కోసం కష్టించి మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారు. వాళ్ళు ఎంతో శ్రమిస్తారు. రైతుతో పాటు వడ్రంగి, కుమ్మరి ఇలా వివిధ రకాల వృత్తులు మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ వృత్తులని మనం ఇప్పుడు రైతుల గురించి ఎంతో దయనీయంగా మారిపోయింది. రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా మారిపోయింది. కాబట్టి రైతులకు కావాల్సిన అవసరాలను తీర్చాలి. అలాగే మంజీర నది ఎంత మేలును కలిగిస్తుందంటే తన అమ్మలా భావించి తనతో బుట్టువలె భావించి వారికి తాగునీరును మరియు ధాన్యాలను అందిస్తోంది. అలాగే జొన్నలు ఇవన్నీ మనకు మంజీర ఇచ్చి పోషిస్తుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ మంజీర నదిని మర్చిపోరా. మంజీర నదే కాదు, గోదావరి, కృష్ణ, పెన్నా ఇలా వివిధ రకాల నదులు కూడా మనకు ఎంతో మేలును కలిగిస్తున్నాయి. కాబట్టి మనము ఎప్పుడూ నదులను కలుషితం కాకుండా చూసుకోవాలి. అలాగే చివరగా పాఠం అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెక్రటరీ సార్ గారికి మరియు మా ప్రధానోపాధ్యాయుడు రంగస్వామి సార్ గారు మరియు ధనమ్మ మేడం, వైస్ ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ మేడం, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి మరియు నా స్నేహితులు మరియు మా అక్క వాళ్ళు అందరూ నాకు ఈ సహాయం చేసి ఇవన్నీ తయారు చేయించి నన్ను ఇక్కడికి పంపించారు. ఈ మేలును నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఇంతటితో పాఠం ముగిస్తున్నాను. బాయ్.